ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి చాలా మంది కొత్త దారులను వెతుకుతున్నారు. ఎక్కువగా షేర్ చేయబడిన ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఏమిటంటే యూరిన్ తో పనిచేసే జనరేటర్ ను కనుగొన్న నైజీరియన్ అమ్మాయిల గురించి. ఈ స్టోరీకి చాలా అటెన్షన్ వచ్చింది, ఎందుకంటే స్టేబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వింత ఆలోచన వల్ల అదేంటో ఇప్పుడు చూసేద్దాం. 2012 ఒక దశాబ్దం ముందు ఆ 4 అమ్మాయిలు తమ ఇన్వెన్షన్ ని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. హెడ్లైన్ టెక్నికల్లీ అక్యురేట్ గా ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి మూత్రాన్ని ఉపయోగించే పరికరాన్ని బాలికలు సృష్టించారు. ఈ కథలో మొదట చెప్పిన దానికంటే ఎక్కువ మెలకువ ఉంది. 4 టీనేజ్ అమ్మాయిలెదురు అయిన అడెబోలా, అకిండెలే అబియోలా, ఫాలెకే ఒలువాటోయిన్ మరియు బెల్లో ఎనియోలా మూత్రాన్ని ఉపయోగించి హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే డివైస్ ని క్రియేట్ చేశారు. అది జనరేటర్ కు ఎనర్జీనివ్వగలదు. నైజీరియాలోని లాగోస్ లో జరిగిన మేకర్ ఫెయిర్ ఆఫ్రికా ఈవెంట్ లో వారు తమ ఇన్వెన్షన్ ను ప్రదర్శించారు. తక్కువ కాస్ట్ ఇంకా ఎక్కువగా దొరకడం వల్ల వాళ్లు మూత్రాన్ని ఫ్యూయల్ సోర్స్ గా ఎంచుకున్నారు. అయినప్పటికీ డివైస్ యొక్క సామర్థ్యం ఒక ఛాలెంజ్ గా మిగిలిపోయింది. ఇది ఎలక్ట్రోలైసిస్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ ను విజయవంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఇది ప్రొడ్యూస్ చేసే దానికంటే ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది. ఇది రియల్ వరల్డ్ యూసేజ్ కి అసాధ్యమైనది. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి జనరేటర్ ప్రొడ్యూస్ చేయబడిన హైడ్రోజన్ గ్యాస్ ను ఉపయోగిస్తుంది, కానీ దాని మొత్తం ఎనర్జీ బ్యాలెన్స్ నెగటివ్ గా ఉంటుంది. ఫోటోలు, జనరేటర్ లైట్ బల్బులు, వాల్ లైట్ మరియు టెలివిజన్ వంటి చిన్న డివైస్లకు ఎనర్జీనివ్వడాన్ని చూపుతున్నాయి. అయితే దాని నిజమైన లోడ్ కెపాసిటీ అన్క్లియర్ గా ఉంది. ఇన్నోవేటివ్ గా ఉన్నప్పటికీ తక్కువ మూత్రం నుండి మంచి ఎలక్ట్రిసిటీని ఎఫెక్టివ్ గా ఇంకా ప్రాక్టికల్ గా ప్రొడ్యూస్ చేస్తుందా అనే డౌట్లు వస్తున్నాయి. ఈ డివైస్ ఎగ్జాక్ట్ పవర్ అవుట్పుట్ ఎంతసేపు వస్తుందని ఎక్కడా చూపెట్టలేదు. ఆ గర్ల్స్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే తక్కువ కార్బన్ మోనాక్సైడ్ ను రిలీజ్ చేసే జనరేటర్ ను తయారు చేయడం, ఎందుకంటే జనరేటర్లు ఎక్కువగా విషగాలులని రిలీజ్ చేస్తాయి. టెక్నాలజీ అప్పటికీ ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. మనం రోజు యూస్ చేసుకోవాలంటే ఇంకా డెవలప్మెంట్ అవసరం. డెవలప్ అయ్యే దేశాలలో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఇది ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు. కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ ను తగ్గించడంలో గర్ల్స్ ఫోకస్ టెక్నాలజీని డెవలప్ చేసేటప్పుడు లోకల్ ఛాలెంజెస్ ను బాగా గుర్తుపెట్టుకున్నారు. మూత్రంతో నడిచే జనరేటర్ ఇప్పటికిప్పుడే ప్రాక్టికల్ అవ్వనప్పటికీ భవిష్యత్తులో చాలా మంది స్టేబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. కంక్లూషన్: నైజీరియన్ బాలికలు మూత్రంతో నడిచే జనరేటర్ ను కనుగొన్నారనే వాదన 2012 నుండి జరిగిన వాస్తవ సంఘటనపై ఆధారపడి ఉన్నప్పటికీ మన రియల్ లైఫ్ లో వాడుకునేంత పవర్ ని జనరేట్ చేస్తుందనడంలో కొంచెం సందేహంగానే ఉంది. ఈ జనరేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం జనరేటర్ నుంచి వచ్చే హానికరమైన గ్యాసెస్ ని తగ్గించాలని. ఓవరాల్ అవుట్పుట్ ఇంకా ఎనర్జీ ఎఫిషియన్సీలో లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ చాలా మంది యంగ్ ఇన్నోవేటర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది.